వెల్కమ్ టు అశ్రిత ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం. ఈరోజు డేటు జూలై 11. ఈరోజు డేటు జూలై 11. జూలై 11 అంటే ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఏ టాపిక్ చెప్పుకోబోతున్నామో. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే. అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ఇప్పుడు ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది, దీని గురించి కొన్ని వివరాలు సంక్షిప్తంగా మనం తెలుసుకుందాం. ప్రపంచ జనాభా 1987 జూలై 11 నాటికి 5 బిలియన్లకు చేరుకుంది. 5 బిలియన్స్కి చేరుకుంది. అంటే 5 బిలియన్, 1 బిలియన్ అంటే 100 కోట్లు. 5 బిలియన్లు అంటే భూమిపై ఉన్న మొత్తం జనాభా సుమారుగా ఆ రోజుకి 500 కోట్లకు చేరుకుంది. ఈ 500 కోట్లకి చేరుకున్న సందర్భంగా 1989 నుంచి ప్రతి సంవత్సరం జూలై 11ను వరల్డ్ పాపులేషన్ డేగా నిర్వహించుకోవాలని చెప్పి యుఎన్ఓలోని ఒక అంగమైనటువంటి ఒక బ్రాంచ్ అన్నమాట. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఇది ఏం చేస్తుంది, ప్రపంచంలోని అన్ని దేశాలను పరిశీలించి ఏ దేశం అభివృద్ధి చెందుతుంది, ఏ దేశం అభివృద్ధి చెందింది, ఈ కారణాలన్నీ ప్రతి సంవత్సరం ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఈ యుఎన్డిపి వారు 1989 నుంచి ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. ఇది నిర్ణయించడానికి కారణం, వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేసింది ఎవరయ్యా అంటే డాక్టర్ కేసీ జకారియా. ఈయన వరల్డ్ బ్యాంక్లో సీనియర్ డెమోగ్రాఫర్గా పనిచేస్తారు. అంటే డెమోగ్రాఫర్ అంటే డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే జియోగ్రఫీ, ఎకానమీ ఇట్లాగా. డెమోగ్రఫీ అనేది జనాభా శాస్త్రము. ఈ డెమో అనే పదానికి అర్థం ఏంటంటే గ్రీకు భాషలో, వర్డ్ టెర్మినాలజీలో గ్రీకు భాషలో ప్రజలు అని అర్థము. గ్రఫీ అంటే మనకు తెలిసిందే కదా, వర్ణన. ప్రజలకు సంబంధించిన వర్ణనే డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే డిక్షనరీ మీనింగ్ ఏంటంటే ఏ స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ ఏ హ్యూమన్ పాపులేషన్. అంటే ప్రజల కోసము, ప్రజలకు చెందినటువంటి పూర్తి వివరాలని గణాంక శాస్త్ర సహితంగా వివరిస్తుంది డెమోగ్రఫీ. కాబట్టి ఈ డెమోగ్రఫీలో సీనియర్ డెమోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ కేసీ జకారియా గారి సజెషన్స్తో ఐక్యరాజ్య సమితిలోని ఒక అంగమైనటువంటి యుఎన్డిపి 1987 జూలై 11న 5 బిలియన్ల మార్కుని జనాభా, భూమిపై ఉన్న జనాభా 5 బిలియన్లను చేరుకున్న సందర్భంగా 1989 నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని యొక్క ఎయిమ్స్ ఏంటంటే, మరి ప్రతిదానికి ఒక ఎయిమ్ ఉండాలి కదా. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్, అంటే కుటుంబ నియంత్రణ. ఇక జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం. రెండోది పావర్టీ అంటే పేదరికం. ఇక ఫ్యామిలీ ప్లానింగ్, లింగ సమానత్వం, పేదరికం. మెటర్నల్ హెల్త్ అంటే మా తల్లుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా గమనించాలి. దాన్ని మెటర్నల్ హెల్త్. ఇక హ్యూమన్ రైట్స్. ఇది ఒకదానికి ఒకటి సంబంధం లేనట్లు మనకు కనిపించినప్పటికీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ప్రోగ్రామ్స్. ఇవి
ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. జనాభా పెరుగుదలకు కారణమైన కారణాలు. ఫ్యామిలీ ప్లానింగ్ లేదనుకోండి విపరీతంగా పెరిగిపోతుంది. లింగ సమానత్వం కూడా కావాలి, అంటే జెండర్ ఈక్వాలిటీ. పేదరికం, పావర్టీ, అసలు జనాభా పెరుగుదల వల్ల వచ్చే మొట్టమొదటి సమస్య పేదరికం. ఇక మెటర్నిటీ హెల్త్ అంటే స్త్రీల ఆరోగ్యం. ఇక హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. ఇవన్నీ కూడా, వీటన్నిటిపై కూడా అవగాహన, అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది. ఇక జనాభా పెరుగుదల గురించిన పరిశీలన మనం ఒక్కసారి చేసినట్లయితే ఎలా వచ్చిందంటే చూడండి, మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ప్రకారంగా చూసుకుంటే 17వ శతాబ్దం ప్రారంభానికి ప్రపంచం యొక్క జనాభా 40 లక్షలుగా అంచనా. ప్రపంచం యొక్క జనాభా 40 లక్షలుగా అంచనా వేశారు. అయితే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత జనాభా పెరుగుదల బాగా విపరీతంగా పెరిగింది. జనాభా పెరుగుదల ఎలా పెరిగింది? ఇప్పుడు మనకి చూడండి, ఇందాక అనుకున్నాం కదా, డెమోగ్రఫీ అంటే డెమోగ్రఫీ ఈజ్ ద స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్. ఈ స్టాటిస్టికల్ స్టడీ ప్రకారంగా తీసుకుంటే 1803 ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ప్రపంచ జనాభా 1 బిలియన్ మార్కుని చేరుకుంది. మరి రెండవ చూడండి, క్రీస్తు పూర్వం నుంచి అంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టిందన్నమాట. 1 బిలియన్ ప్రపంచ జనాభా 100 కోట్లకు చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఈ కాలం యొక్క స్పాన్ చూడండి ఎంత షార్ట్గా ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక రెండవ బిలియన్ ఎప్పుడు వచ్చిందంటే 1930 నాటికి ఇది రెండవ బిలియన్ చేరుకుంది. అంటే సుమారుగా 100 కోట్ల జనాభా పట్టేటప్పటికి ఇక మనకి తెలియని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ నుంచి కేవలం 1804 కేవలం 126 సంవత్సరాల కాలంలోనే 1 బిలియన్కి చేరుకుంది. ఇది ఇక్కడి నుంచి మరీ ఫాస్ట్గా వచ్చింది. ఇక 1960 నాటికి 3 బిలియన్స్, మరి 1974 నాటికి 4 బిలియన్. చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి 126 సంవత్సరాలు పట్టింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 30 సంవత్సరాలు పట్టింది. ఇక్కడి నుంచి ఇక్కడికి కేవలం 14 సంవత్సరాలే పట్టింది. మరి 5వ బిలియన్ ఇందాక చెప్పుకున్నాను కదా, 1987 జూలై 11. సరే, డేట్స్ తర్వాత చెప్పుకుందాం. 5వ బిలియన్కి వచ్చేటప్పటికి 1987 నాటికి 5వ బిలియన్కి వచ్చింది. ఇక 1999 6వ బిలియన్, 2011 7వ బిలియన్. ఇక్కడి నుంచి ఇక్కడికి 14 సంవత్సరాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి కేవలం 13 సంవత్సరాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి 12 సంవత్సరాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 12 సంవత్సరాలే. ఇంతకాలం పట్టింది. ఇక 8వ బిలియన్ 2023 కల్లా 8వ బిలియన్ చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి వారి అంచనా. ఇక 9వ బిలియన్ 2037 నాటికి 9వ బిలియన్, 2057 నాటికి 10వ బిలియన్కి ప్రపంచ జనాభా చేరుకుంటుంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి వారి వివిధ ప్రపంచ సమాచార సేకరణ సంస్థల యొక్క అంచనా. ఈ భూమి అంటే ఈ భూమిపై నివసిస్తున్న మొత్తము జనాభా 1000 కోట్లు, అంటే 10 బిలియన్లకు మించి ఈ భూమి జనాభాను భరించలేదని చెప్పి భూశాస్త్రవేత్తలు అంటే జియోగ్రాఫర్స్ యొక్క అంచనా. ఇది జనాభా తీరు. మరి ప్రస్తుత జనాభా ఎంత అంటే చూడండి, 2016 ఫిబ్రవరి నాటికి జనాభా 7.5 బిలియన్స్, అంటే 750 కోట్లకు చేరుకోవడానికి 2016 ఫిబ్రవరి 6వ తేదీ నాటికి 7.5 కోట్లు చేరుకుంది. మరి 2017 ఏప్రిల్కి 7.7 బిలియన్స్, 7.7 బిలియన్లు. ఇక 2019 2019 2020 2021 2022 2023 2024 2025 2026 2027 2028 2029 2030 2031 2032 2033 2034 2035 2036 2037 2038 2039 2040 2041 2042 2043 2044 2045 2046 2047 2048 2049 2050 2051 2052 2053 2054 2055 2056 2057 2058 2059 2060 2061 2062 2063 2064 2065 2066 2067 2068 2069 2070 2071 2072 2073 2074 2075 2076 2077 2078 2079 2080 2081 2082 2083 2084 2085 2086 2087 2088 2089 2090 2091 2092 2093 2094 2095 2096 2097 2098 2099 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014 2015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 2024 2025 2026 2027 2028 2029 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014 2015
7.7 మిలియన్స్. 2021 యాజ్ ఆన్ జూలై నాటికి ప్రపంచ జనాభా 7.9 కోట్లు. అంటే ప్రతి 100 మిలియన్లకి పెరగడానికి కేవలం 14 నెలల సమయం మాత్రమే తీసుకుంటుంది. 14 నెలల సమయంలో ప్రపంచంలో ప్రతి 14 నెలలకి 100 మిలియన్ల జనాభా వచ్చి చేరుతుంది. ఇక జననాలు ఎలా ఉన్నాయి? ప్రతి సెకనుకి 5 ప్రతి ఒక్క సెకనుకి 5 జన్మిస్తున్నారు. అంటే ఒక సెకండ్ అంటే మనం కళ్ళు మూసి తెరిసే లోపు 5 మంది శిశువులు జన్మిస్తున్నారు. మరి ఈ రకంగా జనాభా పెరుగుతూ పోతే మరి ప్రపంచ జనాభా ఏ తీరుగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఖండాలు ఉన్నాయి. ఏ ఖండంలో ఎంత జనాభా ఉందనేది మనం ఒక్కసారి చూసుకుందాం. ఆసియా ఖండం ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం కదా. ఇక్కడ 4587 మిలియన్స్ మొత్తం జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఆసియా ఖండంలోనే ఉన్నారు. ఇక ఆఫ్రికా ఖండంలో 1305 మిలియన్లు. ఆఫ్రికా ఖండంలో 1305 మిలియన్లు ఉన్నారు. ఇక లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా అని అర్థం అన్నమాట. లాటిన్ అమెరికా 755 మిలియన్లు. 745 మిలియన్లు. ఇక ఐరోపాలో ఆఫ్రికా జనాభా 1305 మిలియన్లు. ఇక ఐరోపా జనాభా 745 మిలియన్స్. ఇక లాటిన్ అమెరికా జనాభా 645 మిలియన్లు. 645 మిలియన్లు. ఇక ఉత్తర అమెరికా జనాభా 365 మిలియన్లు. ఇక ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా పక్కన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చుట్టుపక్కల అంటే ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది? పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా చుట్టూ అనేక దేశాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఓషనేషియా అంటారు. ఇది 42.5 మిలియన్లు. చూసారా మరి? మొత్తం జనాభాలో ఆసియా సింహభాగం అంటే సుమారుగా 60% అంటే 59.5% ఆసియా, కేవలం 17% ఆఫ్రికా, 10% ఐరోపా, 8% లాటిన్ అమెరికా, 5% ఉత్తర అమెరికా మరియు 0.5% మాత్రమే ఆస్ట్రేలియా ఆక్రమించింది. మొత్తం జనాభా యాజ్ ఆఫ్ జూలై 2021 నాటికి 7692 మిలియన్స్ అన్నమాట. అంటే సుమారుగా 7.9 బిలియన్స్. ఇది జనాభా. ఇక మనం మొత్తం జనాభా పెరుగుదల గురించి తెలుసుకున్నాం. భవిష్యత్తులో ఎలా పెరుగుతుందో తెలుసుకున్నాం. మొత్తం ప్రపంచంలో ఏ ఖండంలో ఎంత జనాభా ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం టాప్ 10 దేశాల గురించి ఒకసారి జనాభాలో టాప్ 10 దేశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం టాప్ 10 దేశాలు అంటే ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన 10 దేశాల గురించి తెలుసుకుందాం. టాప్
టాప్ 10 దేశాల్లో మొదటిది మనందరికీ తెలిసిందే చైనా. చైనా జనాభా 144 కోట్లు. మరి రెండవది భారత్. మన భారత యొక్క జనాభా 138 కోట్లు. చూసారా, 2011 జనాభా లెక్కల గణాంకాల ప్రకారంగా 121 కోట్లు. ఈ 10 సంవత్సరాల కాలంలో 17 నుంచి 18 కోట్ల జనాభా పెరిగింది. ఇక మూడో ప్లేస్లో ఉన్న యుఎస్ఏ అంటే అమెరికా జనాభా చూడండి ఎంత తక్కువ ఉందో, 33 కోట్లు. మొదటి జనాభా 144 కోట్లు, రెండవది 138 కోట్లు, మూడవది అమెరికా జనాభా మూడో ప్లేస్లో ఉంది 33 కోట్లు. ఇక నాలుగో ప్లేస్లో ఉన్నటువంటి ఇది ఇండోనేషియా. ఇండోనేషియా జనాభా 27 కోట్లు. ఇండోనేషియా జనాభా 27 కోట్లు. ఇక నాలుగో ప్లేస్ ఇండోనేషియా. ఐదో ప్లేస్ అయినటువంటి పాకిస్తాన్. పాకిస్తాన్ జనాభా 22 కోట్లు. పాకిస్తాన్ జనాభా 22 కోట్లు. ఆరో ప్లేస్లో ఉండే బ్రెజిల్ 21 కోట్లు. ఏడో ప్లేస్లో ఉంది బ్రెజిల్, ఆరో ప్లేస్లో ఉంది. ఏడో ప్లేస్లో ఉన్న నైజీరియా 20.6 కోట్లు. చూసారా. మరి ఎనిమిదవ ప్లేస్లో ఉన్న బంగ్లాదేశ్ 16.4 కోట్లు. బంగ్లాదేశ్ జనాభా 16.4 కోట్లు. ఇక తొమ్మిదవ ప్లేస్లో ఉంది రష్యా. రష్యా యొక్క జనాభా 14.5 కోట్లు. ఇక 10వ ప్లేస్లో ఉంది మెక్సికో 12.8 కోట్లు. 12.8 కోట్లు. ఇక 11వ ప్లేస్లో ఉన్న జపాన్ 12.6 కోట్లు. చైనా 144 కోట్లు, భారత్ 138 కోట్లు, అమెరికా 33 కోట్లు, ఇండోనేషియా 27 కోట్లు, పాకిస్తాన్ 22, బ్రెజిల్ 21, నైజీరియా 20.6, బంగ్లాదేశ్ 16.4, రష్యా 14.5. చూడండి, ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా, కానీ జనాభా 14.5 కోట్లు కేవలం. ఇక మెక్సికో 12.8, జపాన్ 12.6. అయితే ఈ జనాభా చేంజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇయర్లీ అంటే ప్రతి సంవత్సరం ఈ దేశాల్లో జనాభా ఎంతెంత పెరుగుతుందని ఒక్కసారి గమనిస్తే, చివరిగా మనం గమనిస్తే చైనా యొక్క జనాభా 0.39 అంటే ప్రతి సంవత్సరానికి 0.39% ఇక్కడ మనకి 0.39% జనాభా వచ్చి చేరుతూ ఉంది. అదే మన భారతదేశానికి వచ్చేటప్పటికి 0.99%. చూసారా, అంటే ఆల్మోస్ట్ 1% పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. ఇక అమెరికా వచ్చేటప్పటికి 0.59%. 0.59%. ఇది మరి ఇండోనేషియాకి వస్తే 1.07%. అంటే ఈ దేశాలన్నింటిలో ఇండోనేషియా హైయెస్ట్గా 1.7% పెరిగింది. ఇక మరి పాకిస్తాన్ సంగతి చూడండి, 20%. అంటే పాకిస్తాన్ యొక్క జనాభా ప్రతి సంవత్సరం 2% పెరుగుతూ ఉంది. మరి బ్రెజిల్ జనాభా 0.72%. మరి బ్రెజిల్ జనాభా 0.72%. మరి నైజీరియా 2.05%. అంటే అత్యధికంగా నైజీరియా, ముందు పాకిస్తాన్ కంటే ఎక్కువగా నైజీరియా 2.5%తో ఉంది. మరి బంగ్లాదేశ్ 1.1%. బంగ్లాదేశ్ 1.1%. మరి రష్యా 0.4%. మరి మెక్సికో కూడా 1.05%తో ప్రతి సంవత్సరం జనాభాకి యాడ్ అవుతూ వస్తుంది. నేను ఎందుకు రాశానంటే జపాను యాక్చువల్గా టాప్ 10 అంటే మెక్సికో వరకు రావాలి. మరి జపాన్ ఎందుకు 11వ దేశంగా చేర్చాను అంటే ఇక్కడ అంతా కూడా 0.39 అంటే వృద్ధి రేటు జరుగుతూ ఉంది. కానీ జపాన్కి వచ్చేటప్పటికి -0.30 మనకి ఈ రేటులో
ఇది అవుతూ ఉంది. చైనా 144 కోట్లు, భారత్ 138, ఇది 0.39 ఇంక్రీజిబుల్ రేట్ అన్నమాట. ఇక భారత్ 0.99, యుఎస్ఏ 0.59, ఇండోనేషియా 1.07, పాకిస్తాన్ 2%, ఇక బ్రెజిల్ 0.72, నైజీరియా 2.05, బంగ్లాదేశ్ 1.1%, రష్యా 0.4%, మెక్సికో 1.05%. ఇవన్నీ కూడా ప్లస్ వృద్ధి రేటు బాగానే ఉంది. కానీ జపాన్ మాత్రం మైనస్ 0.30, అంటే జనాభా ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉందన్నమాట. అందుకే జపాన్ దేశం అత్యధికంగా సంతానం, ఎవరైతే ఎక్కువ మంది సంతానాన్ని ప్రతి సంవత్సరం ఇదవుతారో అధిక సంతానం గల కుటుంబాలకు ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఇది సూక్ష్మంగా జనాభా గురించి, ఓల్డ్ పాపులేషన్ డే గురించి జరిగిన క్లాసు. కాబట్టి ఈ క్లాస్ చూడండి. అశ్రిత ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరిన్ని పాఠ్యాంశాలు, మరిన్ని టాపిక్స్ అశ్రిత ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి చూడటం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.